నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు నారా రోహిత్ గారు, మూర్తి గారు. ప్రతినిధి 2 మూవీ గురించి మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? మూర్తి గారు, రోహిత్ గారు, మీ ఇద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎలా అంటే మీరు ఒక జర్నలిస్ట్గా మీరు ఆ నిక్కచ్చిగా మాట్లాడే తీరు, నేను ఒక్కడనే ఉంటా, ఇక్కడే ఉంటా, నాకు ఒకటే ఫ్లాట్, ఇందులోనే ఉంటా అంటూ ఒకప్పుడు మీరు చేసే అదేదైతే ఉందో దానికి నిజంగా నేను అప్పుడు ఒక సాటి జర్నలిస్ట్గా అప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యా. మీదైతే అంటే మీకు కోపం వస్తుందని తెలుసు నాకు. మీ డైలాగ్ డెలివరీ అయితే నాకు నిజంగా చాలా ఇష్టం. స్పెషల్గా వాయిస్కి ఫ్యాన్స్ ఉన్నారు. మీ యాక్టింగ్ బాగుంటుంది, దానికి అది జత అయిందనే చెప్పేది. సో మీ ఇద్దరిలో ఇంకొక న్యూట్రల్ పాయింట్ ఒకటి ఏంటంటే మీ బై ఫేసెస్ చూడగానే ఒక నిజాయితీ కూడా కనబడుతుంది. మీ సినిమాల్లో కూడా మీ క్యారెక్టర్లన్నీ కొంచెం ఎక్కువగా అలాంటి రోల్సే కనిపించాయి చూసినంత వరకు. అది కూడా మేబీ ఒక రీజన్ కావచ్చేమో మీ ఇప్పుడైతే ప్రతినిధి 2 గురించి మాట్లాడుకుంటే రోహిత్ గారు, మీరు చాలా కాలానికి వచ్చారు. ఇంత కాలానికి మళ్ళీ ప్రతినిధి అంటే అప్పుడు ఒక మంచి హిట్ మీ కెరీర్లో, అది 2 చేయడం, ఇప్పుడు ఈ టైంలో రావడం ఒక సైడ్ అవుతుంది అనిపించట్లేదా మీకు? అంటే ఎప్పుడైనా అప్పుడు న్యూట్రల్గా చూసారు, ఇప్పుడు అలా ఉంటుంది అనిపిస్తుందా? డెఫినెట్గా దెల్ బి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై సర్ నేమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దెల్ బి స్ప్లిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఎవ్రీ ఫిలిం కానీ ఏ ప్రోడక్ట్కైనా సరే యూ నీడ్ అ సీజన్ ఫర్ ఇట్ టు రీచ్ ఇన్ అ బిగ్గర్ వే. మనం ఏసీలు వింటర్లో ఎవరు ప్రోడక్ట్ లాంచ్ చేయరు. యూ జనరలీ డూ ఇట్ ఇన్ సమ్మర్ సో దట్ ఇట్ రీచెస్ మోర్ పీపుల్. సో అలాగే దిస్ ఫిలిం వీ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎలక్షన్ హీట్, సో ద ఫిలిం విల్ గెట్ అ బెటర్ మైలేజ్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమా వస్తే ఓకే, ఇట్ విల్ బీ జస్ట్ ఒక మంచి సినిమా అవుతుందేమో. బట్ ఇట్ వోంట్ హ్యావ్ దట్ ఇనీషియల్ జనాల్లో ఉన్న యాంగ్జైటీ, ఏం చెప్పబోతున్నారు అనే ఒక క్యూరియాసిటీ అనేది ఖచ్చితంగా ఉండదు. మూర్తి గారు, మీరు జర్నలిస్ట్గా ఎలా మాట్లాడతారో తెలుసు. ఇప్పుడు మీరు ఆర్జీవి గారు ఇలాంటి వాళ్ళతో సినిమాలు తీసి వాళ్ళు కూడా ఈ స్టైల్లో ఏమన్నా చేసి అది ఇది కాదు, నేను వాళ్ళ పేరు అది పెట్టలేదు, వాళ్ళని కాదు అంటూ ఉంటారు. అదే మీరు అలవాటు చేసేసుకున్నారు అనుకోవాలా? ఎందుకంటే నేను చూశాను దీనికి సంబంధించి, మీకు అలా అనిపించవచ్చు కానీ అది కాదు అంటున్నారు. కానీ సినిమా చూస్తుంటేనేమో కొన్ని వీళ్ళ కోసమే ఇది చేశారేమో అన్న భావనలు కలిగాయి. మీరు ఏమంటారు? నేను సొసైటీని ఉద్దేశించి సినిమా తీశాను. సిస్టమ్ని నా హీరో క్వశ్చన్ చేస్తారు. సిస్టంలో ఉన్న పొలిటికల్ లీడర్ని ఎవరైనా ఊహించుకుని ఇది అయ్యి ఉంటుంది, అది అయ్యి ఉంటుంది అంటే అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. సో నా ఆలోచన నిజంగానే మీరు అన్నట్టు నేను తీదలిస్తే ఈ క్యారెక్టర్ మీద తీస్తున్నా, నా సినిమాలో ఈయన విలను, నా సినిమాలో ఈయన హీరో, ఈ పార్టీ ఈ లీడర్ ఎదురుగా తీయగలనని ప్రకటించిన నాకేం భయం. రోజు 9 o'clock ప్రైమ్ టైంలో కూర్చుని ప్రతిరోజు మాట్లాడి ధైర్యంగా మీరు చెప్పినట్టు మాట్లాడి నేను ఈ సినిమాలో వీళ్ళ మీద నేను సినిమా తీస్తున్నా ఏంటైతే అనలేనా నేను ఎందుకంటే సో అది కాదు కాబట్టి, అది కాదు. అదే అయితే నేను అనౌన్స్ చేస్తా. నా ప్రైమ్ టైం షోలో TV5లో నేను హోస్ట్ చేస్తున్న షోలో కూర్చుని ఇదిగో సినిమా కూడా తెస్తున్నా మీ మీద అనగలను కదా. సో నాకంత ఖాళీ లేదు వాళ్ళ మీద సినిమా తీసే ఖాళీ. ట్రైలర్లో నారా రోహిత్ గారు ఒక డైలాగ్ చెప్పారు, పథకాలు ఇచ్చిన వాళ్ళే ఎక్కువైపోయారా ఫ్యామిలీ కంటే అంటే. ఇప్పుడు ఈ పథకాలు అనే సబ్జెక్ట్ అయితే మాత్రం మెయిన్గా మనం ఎక్కడ దేని గురించి ఎవరి గురించి వింటున్నామో తెలుసు, అది వారి కోసమే వేయించారా డైలాగ్ అని అనుకోకూడదా? ఇప్పుడు మీకు అమెరికాలో యూకేలో కూడా సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ ఉంటాయి, పథకాలే, వెల్ఫేర్. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, హోమ్లెస్ పీపుల్కి సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ ఉంటాయి. ఆ వెల్ఫేర్ బాగా పెరిగింది అని మీకు యూకేలో లేబర్ పార్టీ కానీ కన్జర్వేటివ్ పార్టీ కానీ పెద్ద ఇష్యూస్ చేసుకుంటుంటాయి. మీరు కనుక ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఫాలో అయితే అండ్ దేశంలో రాజకీయాలు ఫాలో అయినా కానీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూర్చుని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వాళ్ళు కూర్చుని 1-2 నెలల క్రితం డిసైడ్ చేశారు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వెల్ఫేర్కి వెళ్ళిపోతే అభివృద్ధి ఏమవ్వాలి ఇదంతా. సో ఒక్క రాష్ట్రంలోనే కాదు, ప్రతి చోట వెల్ఫేర్ అనేది పెద్ద ఇష్యూ. మన రాజ్యాంగంలో రాసుకున్న ఆదేశిక సూత్రాల ప్రకారం మనది వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం. కానీ ఎలక్షన్లో మీరు ఇచ్చే సోప్స్ ఏముంటాయో ఆ బడ్జెట్ పెరిగిపోతుంది, అభివృద్ధి మీద దృష్టి లేదనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి డెమోక్రటిక్ కంట్రీలో జరుగుతున్న ఇష్యూ.
సో ఓన్లీ ఒక స్టేట్లోనే జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. నాది తెలుగు సినిమా కాబట్టి తెలుగు వాళ్ళు వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారేమో. మీరు యూకేలో చాలా పెద్ద ఇష్యూ అండి, సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ అనేది పెద్ద ఇష్యూ. సో మీరు ఇక్కడ వదిలేసి ఎగ్జాంపుల్గా అది చెప్పారు నాకు. మీరు అన్ని దేశాల్లో డెమోక్రటిక్ దేశంలో ప్రతి చోట ఓటర్లను ఆకర్షించడానికి ఈ బిస్కెట్స్ వేయడము, సోప్స్ వేయడము చాలా కామన్. ఇంక లేనిది ఎక్కడా లేదండి, లేకుండా లేదు అది. అంతే. ఎవ్రీవేర్ దర్ ఇస్. ఇప్పుడు మనం ఏపీ అనే కాదు, తెలంగాణ కాదు, యూ టేక్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, ఎవ్రీ స్టేట్ హ్యాస్ వెల్ఫేర్ స్కీమ్స్. సో ఇట్ ఈస్ జస్ట్ ఆ సిచ్యువేషన్, బేసిక్గా అది ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాం అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ బేసిక్గా ట్రైలర్ ఇస్ లైక్ పీసెస్ ఆఫ్ ఆల్ ద హోల్ టోటాలిటీ ఆఫ్ అ ఫిల్మ్. సో చిన్న చిన్న ముక్కలు అవి. సో ఇట్ ఈస్ వెన్ యూ సీ ఇట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. మీరు ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అలా కాకుండా మిమ్మల్ని మొదట్లో అంతా మేము ఒక సినిమా వ్యక్తిగానే చూసాం. ఇప్పుడైతే అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం పడుతుందేమో తెలియదు, నేను ఇంకా చెయ్యట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. కాకపోతే మీరు కూడా ఒక నారా వారి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఒక మంచి ప్రచార సభల్లో వాటిలో పాల్గొంటూ అటు సైడ్ ఎక్కువ కనబడరేంటి? నేను వెళ్తానండి, అంటే ఇప్పుడు కూడా అంటే ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆ స్థాయి ఉన్న వాయిస్ ఉంది, కానీ మీరు ఎందుకో అంత ఎక్కువ వెళ్ళరు. నేను 14లో చేశాను, 19లో క్యాంపెయినింగ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తాను. సో దట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ బేసికలీ. నేను చిన్నప్పటి నుంచి అదే ఎన్విరాన్మెంట్లో పెరిగాను. సో డెఫినెట్గా ఐ విల్ డూ క్యాంపెయినింగ్. ఐ బీన్ అటెండింగ్ పార్టీ ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ లైక్ అటెండ్ అవ్వడం వేరు, కాకపోతే అదే ఇంకొంచెం. I'm not directly involved into politics as of now. నా వంతు నేను ఏదైనా చేయగలిగితే, ఇఫ్ దర్ ఇస్ ఎనీవన్, ఎవరైనా వచ్చి అడిగితే ఐ గో అండ్ డూ ఫర్ దెమ్. సో సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇప్పుడు ప్రతినిధి 2 1 మంచి హిట్ అయింది, 2ని ఈ టైంలో రిలీజ్ చేయడం మీరు అన్నట్లుగా ఒక విధంగా అది. అయితే అందులో చూపించిన దానికి ఇందులో చూపించిన దానికి ఆ అంశాలు, ప్రధానమైన అంశాలు ఏం మారాయి ఇప్పుడు? ఐ సీ ఎవల్యూషన్ ఆఫ్ టైమ్ అండి. ఇప్పుడు నేను ప్రతినిధి చేసినప్పుడు డిమానిటైజేషన్ గురించి సీన్ పేపర్ ఇలా చదివితే ఇది ఎప్పటికీ అవ్వదులే మన లైఫ్ టైంలో అనుకున్నాను. సో బట్ 2-3 years later when demonetization happened, I was shocked. ఇదేంటి ఆ రోజు అసలు ఎప్పటికీ అవ్వదు అనుకుంది, జరిగిపోయింది. సో ఇక్కడ see, few elements are not directly linked for today. It might have a resemblance tomorrow, but that doesn't mean I'm foreseeing things. See, it as a script, what is required ane dani batti what elements basically ఏంటంటే సిస్టంలో the hero's character is a journalist and సిస్టంలో జరుగుతున్న వాటిని క్వశ్చన్ చేయడం. See, that is what a journalist does. He's a voice of the people. So alage hero character is the voice of the people. So it is not ఏదో ఒకరిని టార్గెట్, ఇట్ ఈస్ అ ప్రాపర్ పొలిటికల్ థ్రిల్లర్ అండి. బట్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ ఇన్క్లైన్డ్, ఇఫ్ నాట్ నా ఇంటి పేరు నారా కాకపోయింటే యూ వుడ్ హ్యావ్ సీన్ ఇట్ యాజ్ అ పొలిటికల్ థ్రిల్లర్. బికాజ్ మై సర్ నేమ్ ఇస్ నారా, దెల్ బీ ప్రోస్ అండ్ కాన్స్. ఇది సినిమాగా చూసినప్పుడు నచ్చేవాళ్ళు ఉంటారు, ఇదేంటి మమ్మల్ని తిడుతున్నారని తిట్టేవాళ్ళు ఉంటారు. సో బట్ దట్ వాజ్ నాట్ అవర్ ఇంటెన్షన్ టు డూ దిస్ ఫిల్మ్. ఎలక్షన్ సీజన్ ఒక మంచి ఐడియా, ఫెల్ట్ లైక్ డూయింగ్ ఇట్, డిడ్ ఇట్ అంతే. రోహిత్ గారు ఒక మాట అన్నారు, నారా అనే పేరు లేకపోతే ఇలా చూసేవాళ్ళని. జర్నలిస్టులకైతే ఆ పేరున్నా లేదా సంబంధం లేదు, వాళ్ళు ఏ ఛానల్లో ఉన్నారో అనే సంబంధం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అందులో ఉన్నారంటే వాళ్ళు దానికోసం పనిచేస్తున్నారు అనే భావన ఇప్పుడు సామాన్యులందరిలో అలాగా ఉండిపోతుంది. అది మనం చెప్పినా చెప్పకపోయినా, లేదా మనకు ఉన్నా లేకపోయినా అనేది అది. దీనికి మీరు ఏమంటారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఎప్పటి నుంచో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రత్యేకమైన ఆ పార్టీకో లేకపోతే దానికి పనిచేస్తున్నాము అని అనుకోమంటారా ప్రజల్ని, వద్దు అంటారా? అందరిళ్ళకి వెళ్ళి తలుపు కొట్టి ప్లీజ్ అనుకోకుండా అని మనం అనలేము. చెప్పినా కానీ పక్కకి వెళ్ళి అంటారు. మనం ఏంటనేది మన కాన్షియస్గా తెలియాలి. నేను జర్నలిస్ట్ని, నేను సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాను. పొజిషన్లో ఎవరుంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తాను. పొజిషన్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ కార్యకర్తలో, శ్రేణులో, ఆ నాయకుడి అభిమానులు, అనుచరులు, వీడు సో అండ్ సో పార్టీ వాడు, సో అండ్ సో కులమోడు, సో అండ్ సో ఛానల్ అనుకునే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు అలా అనుకుంటారు కాబట్టి నేను క్వశ్చన్ చేయడం మానేసి నేను కూడా మధ్య మార్గంగా బ్యాలెన్స్ చేస్తాను. ఒకటి వీళ్ళంటే ఒకటి వాళ్ళని అంటాను. నా జర్నలిజం కోర్ నేను ఎందుకు చంపుకోవాలంటున్నా? నేను సిస్టంలో పొజిషన్లో ఉన్నాను, క్వశ్చన్ చేస్తా.
అది కేసీఆర్ గారు అయినా, రేవంత్ రెడ్డి గారు అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, రాజశేఖర్ రెడ్డి గారు అయినా, రోసయ్య అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఎన్టీఆర్ గారైనా, నాదెండ్ల భాస్కర్ రావు 1 మంతే సీఎంగా ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీకి మాత్రమే ఓనర్లు కాదు, ఎంటైర్ స్టేట్కి, ఆ రాష్ట్రంలో ఆ రోజే పుట్టిన పిల్లాడికి, వాడి భవిష్యత్తుకి, కడుపులో ఉంటే రేపొద్దున పుట్టబోయే పిల్లాడి భవిష్యత్తుని కూడా వాళ్ళ తల రాతలు రాసే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చారు ఈ ప్రజలు. వాళ్ళు తప్పులు చేస్తే క్వశ్చన్ చేసి తీరతా, గట్టిగా క్వశ్చన్ చేస్తా. నన్ను వేరే పార్టీ వాడని ముద్రేస్తే అది వాళ్ళ హక్కు, వేసుకోమనండి. అలా వేసుకుంటారు కాబట్టి 100 మంది వచ్చి క్రౌడ్ వచ్చి నన్ను ఇంకో పార్టీకి ఆపాదిస్తారు కాబట్టి నాకెందుకురా ఏ గోలా, నేను కూడా జై కొట్టేస్తానంటే నా బతుకు వ్యర్థం. ఇంకొక రోజు బతకడం అనవసరం, చావడం బెస్ట్ జర్నలిస్ట్గా. నేను ఇలాగే ఉంటా, అది చంద్రబాబు సీఎం అవని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవని. నేను గతంలో మహా టీవీలో పనిచేశాను, మీకు తెలుసు. మహా టీవీలో పనిచేసినప్పుడు మహా టీవీ ప్రైమ్ టైంలో కూర్చుని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను అని హామీ ఇచ్చింది బీజేపీ, తెస్తాను అని హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ బీజేపీ మంత్రులు ఉన్నారు, కామినేని శ్రీనివాస్ అండ్ పైడికొండల మాణిక్యాలు. మీరు స్టేటస్ ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్? కానీ మీరు ఇంకా అక్కడే ఆ గూడు పట్టుకు ఎందుకు వేళ్లాడుతున్నారు? కేంద్ర మంత్రి పదవికి ఎప్పుడు రిజైన్ చేస్తారు అని మహా టీవీ యాజమాన్యానికి సంబంధించిన సుజనా చౌదరి గారిని, ఆ కంపెనీలో పనిచేస్తున్న నెల జీతగాడు జర్నలిస్ట్ని క్వశ్చన్ చేశా ఆయన ఛానల్లో కూర్చుని. ఎప్పుడు రిజైన్ చేస్తావు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు? అధికారం కోసం ఎందుకు పాకులాడుతున్నారు? ఆయనకి నచ్చలేదనుకో, థ్యాంక్స్, రిజైన్ చేసిపోతాం ఇంకో ఛానల్కి. ఇది జర్నలిస్ట్ నేను. అది కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు నేను 13 జిల్లాలు తిరిగి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశా. అప్పుడున్న తెలుగుదేశం నాయకులు విజయనగరంలో నేను పర్యటనకి వెళ్తే నా కారు మీద రాళ్ల దాడి చేశారు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, ఆ వీడియోలు ఉంటాయి. అప్పుడు నేనే వైసీపీ వాడినా. అప్పుడు మీరు కొంచెం పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్గా కూడా ఏదో చేశారని టాక్. పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్గా కాదు, ఒక సభ పార్టీ పెట్టారు. అంటే ఒక విషయం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల కమిషన్ ముందు రిజిస్టర్ అవుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ప్రజల తరపున నేను రిప్రజెంట్ చేస్తాను, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్. రాజకీయ పార్టీ వాడి సొంత ఆస్తి కాదు, ఏ రాజకీయ నాయకుడిదైనా. వాళ్ళ ఓనర్షిప్ కాదు, వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తాను ఒక రాజకీయ పార్టీగా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు, వాళ్ళు ఇచ్చిన హామీలకి అట్రాక్ట్ అయ్యి ప్రజలు ఓటేస్తారు. సో ఆ పార్టీకి సంబంధించి ఏమైనా అనుకున్నట్టు జరగట్లేదేమో అంటే నేను ఒక స్టోరీ చేస్తాను సజెస్టివ్గా. దాన్ని పాజిటివ్గా తీసుకుని సంస్కరించుకుంటే అద్భుతంగా ఉంటుంది. లేదు మేము ఇంతే అంటే ఓకే. సో ఒక జర్నలిస్ట్గా నేను ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ఆ పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మీద స్టోరీ చేశాను అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు, ఇంకా గట్టిగా మాట్లాడితే అభిమానం. నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడిని మా ఊర్లో. చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా నాకు అభిమానం. వృత్తి వేరు, వ్యక్తిగత ఇష్టాలు వేరు. ఒకవేళ మా నాన్న రాజకీయ నాయకుడు అయినా కానీ మా నాన్న మీద నేను ఇలాగే అడుగుతా, ప్రజలకు హామీ ఇచ్చో ఎందుకు మోసం చేసేవా అంటారు. అది నా వృత్తి, అది నచ్చకపోవచ్చు జనాలకి, దట్స్ ఇట్. కొంచెం అన్కామన్గా ఉంటారు కదా, అందుకని తొందరగా ట్రూ అవ్వచ్చు అలా. ఓకే, రోహిత్ గారు, మీరు ఎంతోమంది డైరెక్షన్లో పనిచేశారు. మూర్తి గారు ఒక జర్నలిస్ట్గా ఉండి సినిమా తీశారు. ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? ఇనిషియల్గా ఫస్ట్ అందరికీ ఇప్పుడు మీకు ఎలా డౌట్ ఉందో నాకు ఫస్ట్ ఆ డౌటే ఉంది. నేనైతే ఇంకా డైజెస్ట్ చేసుకోలేదండి, ఇంకా టైం పట్టేటట్లుంది. ఆయన ఫస్ట్ కలిసినప్పుడు ఇలా ఒక కథ చెప్తానండి మీకు అంటే, ఏదో సరదాగా చెప్తున్నారేమో, ఎప్పుడో చెప్తారులే అని చెప్పి ఈవెన్ నేను ఓకే అండి కలుద్దాం మళ్ళీ మనం అని చెప్పి వచ్చాను. అయిపోయింది. ఒక 6-8 మంత్స్కి ఒకసారి మళ్ళీ కలుస్తా అన్నారు మూర్తి గారు. అంటే సరే కలుద్దాం అంటే బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చారు. ఫస్ట్ అక్కడ షాక్ అయ్యాను, ఇదేంటి నేను సీరియస్గానే తీసుకున్నాను అని.
ఎందుకంటే ఐ వాజ్ ప్లానింగ్ మై అదర్ ఫిల్మ్స్ అండి. నేను సుందరకాండ ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా, సో ఆ సినిమా ప్రీ వర్క్ చేసుకుంటున్నాం. అప్పుడు సడన్గా వచ్చి మూర్తి గారు ఇలా బౌండ్ స్క్రిప్ట్ అంటే ఫస్ట్ డైరెక్షన్ చేస్తారా అనే సెన్స్లోనే ఉన్నాను. బట్ ఏంటంటే ద వే హీ ప్రిపేర్డ్ ఆల్ ద ఎలా ఉండాలి విజువల్ కానీ ఏంటి, సో ఆయన తీసుకొచ్చిన డేటా కానీ ఇలా చూస్తున్నామండి సినిమాని అంటే మీరే చేసిన డైరెక్షన్ అన్న. సో ఐ ఫెల్ట్ హీ హ్యాస్ దట్ ఐ, బేసిక్గా చూసే విధానమే కదా సినిమా. సో హీ హ్యాస్ ద ఐ అనిపించింది. సో దెన్ వీ వెంట హెడ్. కొన్ని రూమర్స్ ఉన్నాయండి, మీరు కేవలం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సినిమాలు తీశారు, ఈ 5 ఏళ్ళు సినిమాలు తీయలేదు, అది ఏంటో రీజన్ నాకు అర్థం కాలేదు, అది ఎందుకు తీయలేదు? ఇప్పుడు ఇన్ కేసు మూర్తి గారు ఇప్పుడు రాకపోతే కూడా ఇప్పుడు కూడా రాదు మరి సినిమా అనుకోవాలా? సుందరకాండ్ మొన్న టీజర్ వదిలింది, అది 60% షూటింగ్ అయిపోయింది. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ఇప్పుడు అలా అని చెప్పి నేను టీడీపీ పవర్లో ఉన్నప్పుడు రాజమౌళి గారితో సినిమా చేయలేదండి. I didn't make films with big directors. I made films with good కథ నాకు నచ్చి నాకు తీసుకొచ్చి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ వైసీపీ నాతో సినిమాలు తీసిన వాళ్ళు. మొన్నటి వరకు ఇప్పుడు సోలో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన ఆల్మోస్ట్ 10 years వైసీపీలో ఉన్నారు. సో లాట్స్ ఆఫ్ పీపుల్ అదర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్. సో అలా ఏం లేదండి. అండ్ మీరు చూస్తే ఏంటంటే నాతో సినిమా చేసిన డైరెక్టర్స్ ఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ దాన్ మీ. ఇప్పుడు పరశురామ్ తీసుకోండి, సాగర్ కే చంద్ర తీసుకోండి, అవసరాల శ్రీనివాస్, వేణువుడుగుల నా ప్రొడక్షన్లో సినిమా చేసిన వేణువు కానీ. సో ఆల్ ఆర్ దే ఆర్ ఇన్ అ బెటర్ స్టేజ్. ఇంకా బేసిక్గా నేను ఇప్పుడు నేను చేసిన సినిమాలు నచ్చలేదు లాస్ట్ 2-3 years. సో నచ్చకపోవడం వల్ల నేను ఆపేసాను సినిమాలు. దాని మీద కూడా ఒక రూమర్ ఉంది, అదేదో బ్లాక్ మనీ వైట్ మనీ దానికోసం అలా చేసి అలా ఆపేశారని. ఓకే అండి, ఇప్పుడు సమ్మన్ క్వశ్చన్ చేశారు కదా, ఇప్పుడు రూమర్ క్రియేట్ చేసిన వాళ్ళు దే కుడ్ హావ్ గాన్ అండ్ పుట్ అ కేస్ ఆన్ మీ. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దే కెన్ కమ్ అండ్ చెక్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఐ పే ట్యాక్స్. ఇప్పుడు వాళ్ళు ఓకే సమ్మన్ ఇస్ రూమరింగ్ సంథింగ్, ఇప్పుడు నేను ట్యాక్సులు కట్టకపోతే నా మీద కేసులు వేస్తారు కదా. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. వీఆర్ ఆన్ డిజిటల్ ఎరా. సో ఇప్పుడు మన అకౌంట్లో ఒక 20 లక్షలు పడితే ఫోన్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తుంది ఎందుకు పడ్డాయని. సో అంత కాదు, ఇంత తెలిసి మీరే రూమర్ కింద నన్ను క్వశ్చన్ అడగడం అనేది ఇట్స్ లైక్ అంటే ఇంకొకసారి అది అర్థమవుతుంది కదా. అంటే మీ సైడ్ నుంచి కాదండి, అలాంటి సినిమాలు తీస్తే ఆ బ్లాక్ మనీలు వైట్లో అవుతాయండి. సో ఈయనకి నచ్చిన సినిమాలు, సబ్జెక్టు, మంచి డైరెక్టర్లు, గట్టిగా మాట్లాడితే అందులో వైసీపీ లీడర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు. ఆ సినిమాల్లో వైసీపీ లీడర్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ లీడర్ ద్వారా బ్లాక్ మనీ తమ్ముడు కూడా చేయించడం అనేది అది దట్ ఈస్ ఓకే, ఎవరి ఇష్టం. అంటే ఫస్ట్ బేసిక్గా ఏంటంటే సమ్మన్ సెంట్ మీ ద ఆర్టికల్ అండి, ఎవరో సమ్మన్ పోస్టెడ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా, దే సెంట్ మీ ద ఆర్టికల్, నవ్వుకున్నాను. దెన్ సమ్ న్యూస్ పేపర్ దే పుట్ ఇట్ as a banner, దెన్ అగైన్ ఐ లాఫ్డ్. ఎందుకంటే if it's so concrete, they can do anything. They can go ahead with some case and ask me to show proofs. I can show my accounts. I haven't changed my accounts or my phone number. It is the same from last 10 years and 15 years. So everything is open. మీరు మామూలుగా ఇలాంటి రూమర్స్ అవి ఎలా హ్యాండిల్ చేస్తారు? నవ్వుకుంటానండి. అంటే ఐ ఫీల్ హ్యాపీ. 6 years నేను లేకపోయినా సరే సమ్మన్ ఇస్ గివింగ్ సమ్ స్పేస్ టు రైట్ అబౌట్ మీ, ఐ హ్యావ్ అ వాల్యుయేషన్. సో ఓకే, మీరు నారా రోహిత్ గారిని ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు? అంటే నేను డైరెక్ట్ పరిచయము కొంచెం నాకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయము. ఓకే, బట్ నేను రోహిత్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే కంటెంట్ సినిమా మీద ఉన్న విపరీతమైన ప్యాషన్, ఆల్ 24 క్రాఫ్ట్స్ మీద. రోహిత్ గారు మాట్లాడుతున్నప్పుడు లెన్స్ గురించి కూడా మాట్లాడతారు, కెమెరా లెన్స్ గురించి, లైటింగ్ గురించి అన్ని చాలా ప్యాషన్ ఉంది. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఆయనతో సినిమా చేసిన డైరెక్టర్లు అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో సినిమా ప్రేమికుడు, ఫస్ట్ మాట్లాడితే సినిమా ప్రేమికుడు. సినిమా అంటే ప్యాషన్. ఆ కమర్షియల్ డైనమిక్స్ ఉంటాయి చూడు, వాటిని ఆయన పట్టించుకోరు. ఈ కోట్ల క్లబ్బు, ఆ కోట్ల క్లబ్బు, టైర్ 1 టైర్ 2 ఏం తెలియదు, సినిమాని ప్రేమిస్తారు. అలా ప్రేమించే హీరో రోహిత్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్న లైన్కి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అనిపించింది. సో అందులో పాత్రలో ఒదిగిపోతారు. అండ్ మీరు చెప్పినట్టే ఎక్స్ప్లెనేషన్ నేను మళ్ళీ చెప్తున్నా, నాకు వాయిస్ ఇష్టం. జర్నలిస్ట్గా వాయిస్ ఉండాలి, రీచ్ ఎక్కువ వెళ్ళాలి.
సో అందుకని నేను ఆయన అనుకున్నాను. మీరు ఎంత బాగుంది, ఎంత పర్ఫామ్ చేసినా మీ వాయిస్ నచ్చలేదు అనుకోండి, ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. అది అది మీ ఇనిషియల్గా ఉండేదండి ఆ ఫియర్, బట్ లేటర్ రియలైజ్డ్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. సో యూ నీడ్ టు యాక్సెప్ట్. ప్రతి ఒక్కరికి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది, మీ ప్లస్ పాయింట్. ఓకే. జనరల్గా మన సినిమా మీద చూసిన వాళ్ళని ప్రత్యక్షంగా కలిసినప్పుడు వాళ్ళు పనిచేసిన సినిమాలు అవి మన మైండ్లో తిరుగుతుంటాయి కదా. సో నేను ఆయన సినిమాలను ఇష్టపడ్డా. ప్రతినిధి, బాణం, సోలో. అప్పట్లో ఒకటి ఉండేవాడు సాగర్ కే చంద్ర డైరెక్టర్, నా ఫ్రెండ్, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఒక రూమ్లో ఉండేవాళ్ళు. సో అప్పుడు సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రూమ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా రోహిత్ ఇలా చేస్తారు, ఈ ఆర్టిస్ట్ ఇలా చేస్తారు, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం కదా. సో నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ నా క్యారెక్టర్కి, ఆర్క్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు, అందుకని చెప్పాను. మీరు ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్గా ఏమన్నా సాధించలేమివి, సాధ్యం కాదు ఇది మన దీంట్లో అనుకున్నవి ఏవైనా ఇందులో చూపించబోతున్నారా? ఫైట్స్ ఉంటాయి, అదొక ఏంటంటే ఫైట్స్ చేయం కదా. సినిమాల్లో అయితే ఫైట్స్ చేస్తాడు హీరో, మనం దెబ్బలు తినడం తప్ప మనకి ఏమొచ్చు. ఎందుకు మీరు కూడా 30 ఏళ్ళుగా 6 ప్యాక్ చేస్తున్నారు? అంటే సరే ఫిట్గా ఉండడం, ఆన్ స్క్రీన్ ఉండడం కాబట్టి. ఇప్పుడు ఆన్ స్క్రీన్ కదండి. న్యూస్ పేపర్లో అయితే మనం ఇదివరకు చూసిన జర్నలిస్టు సినిమాల్లో చూసినట్టు ఆ గుడ్డ సంచి చేసుకుని, లాల్చీ షరా వేసుకుని, ఇంకు మరకలు అట్టుకుంటు, అది ఎప్పుడో పోయింది 30 ఏళ్ళు కదా. సో టీవీ మీడియాకి వచ్చాను కాబట్టి, విజువల్ మీడియా కాబట్టి ఫిట్గా ఉండడం, స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఓకే. బట్ సినిమాల్లో చూసినట్టు నేను నాన్చాక్ తిప్పుతో 30 మందిని కొడేస్తానంటే కుదరదు కదా. సో అలా సినిమాల్లో ఫైట్స్ చేశారు హీరో. అదే అంతే. అంటే సబ్జెక్ట్ వైజ్ నేను అడిగేది ఏమన్నా అసాధ్యం కానీ మార్పు విషయంగా. అంటే సమాజంలో నా పరిధిలో, నేనున్న రీజనల్ మీడియాలో, నాకున్న టార్గెట్ ఆడియన్సు, నాకున్న ప్రజలు, తెలుగు స్టేట్స్లో, జర్నలిజంలో, సొసైటీలో ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా నేను ఏం చేయాలనుకున్నా అన్నీ చేశాను. దాని రిప్రికాషన్స్ అన్నీ అనిపించాను. మీరు అన్నట్టు దెబ్బలు కూడా తినేసాను. మీరు కొట్టారా? అది సినిమా అండి, ఒకరినైతే కొడతా, అదే ఇంకొకరిని కొట్టడానికి ట్రై చేస్తా, లేదా తప్పించుకుంటా. 20-30 మంది వచ్చి కత్తులతో నరికెత్తి ఏంది కొట్టేది? దెబ్బలు తిని ఏడ్చి హాస్పిటల్లో ఉండడం, మళ్ళీ ఇది నా వృత్తిరా అనుకోవడం, మళ్ళీ నా పని నేను చేస్తాను. ఎప్పుడైనా కాల్ చేసి మూర్తి గారు ఎక్కడ ఉన్నారంటే కోర్టులో ఉన్నారంటే ఏంటంటే కేసులు ఎప్పుడు ఉన్నాయి. సో కేసులు, దేశద్రోహం కేసు ఉంది నా మీద. సో కేసులు, దెబ్బలు, గాయాలు ఇవన్నీ సహజం. సినిమా హీరో కొట్టినట్టు 20 మందిని కొట్టేసి గాల్లో లేపేసి సుమోలు ఎగిరిపోయే సాధ్యం కాదు ప్రాక్టికల్ లైఫ్లో. కాబట్టి ఫైట్స్ మాత్రం నేను అనుకున్న హీరో గారితో చేయించాను, అంతే తేడా. అంతమే నేను చేయాలనుకున్నది అన్నీ చేశానండి. మీడియాలో ఏది చేయాలో అది చేశా, అసాధ్యమైనవి కూడా చేశా. నేను చేసిన స్టింగ్ ఆపరేషన్ల వల్ల చట్టాలు కూడా మారినాయి అనేక ఏళ్ళుగా, చాలా వచ్చినాయి మార్పులు. నా పరిధి, నేను ప్రైమ్ మినిస్టర్ని మార్చేసి నేను ఏదో చేయలేను కదా. సొసైటీలో ఉన్న అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలు, తప్పుడు ప్రవర్తనలు, వీటికి సంబంధించి నేను ఏం చేయాలనుకున్నా అన్నీ చేశా. దానివల్ల జరిగే నష్టాలు నేను ఎదుర్కొన్నా. ఇక సినిమాలో చేయాల్సిందేం లేదు. జర్నలిస్ట్గా మీ సక్సెస్ రేట్ మీకు ఉంది, సాటిస్ఫాక్షన్. ఓకే. సో మీరు ఈ సోలో అలాంటి ఒక క్యూట్ లవ్ స్టోరీ అలాంటివి ఏమైనా ముందు తీసుకురాబోతున్నారా? ఇప్పుడు సుందరకాండ్ అని చెప్పి ఒక లాస్ట్ వీక్ అనౌన్స్ చేసామండి. దట్స్ అ లవ్ స్టోరీ. సో ఇట్ విల్ బి డిఫరెంట్ జానర్స్ అండి. ఒక జానర్ అనేది ఐ డోంట్ గెట్ ఎగ్జైటెడ్, ఒకటే స్టైల్ ఆఫ్ ఫిల్మ్. సో ఎవరైనా ఎగ్జైటింగ్ కథ చెప్తే చేస్తూ వెళ్తుంటా. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ 4-5 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి, పౌన్ స్క్రిప్ట్స్. సో ఆగస్ట్ నుంచి వీఆర్ స్టార్టింగ్ అనదర్ ఫిల్మ్. ఓకే. సో అసలు ఎలాంటి లవ్ స్టోరీ జానర్ క్లాసిక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమాల్లో, గీతాంజలి నుంచి, మీరు పుట్టలేదు నాకు తెలియదు, ఓకే, గీతాంజలి నుంచి ఖుషి, బొమ్మరిల్లు, ఏదైతే క్లాసిక్స్ లవ్ స్టోరీలు అనుకుంటారో వాటన్నిటినీ కోట్ చేస్తూనే రిలీజ్ చేశారు గ్లిమ్స్. ఓకే. సో మరి ఈ సినిమా అంటే ఇలాంటి సినిమా ఒక పొలిటికల్ యాంగిల్ ఉన్న సినిమా వచ్చి మళ్ళీ అలా వచ్చి ఇలా, అది ఆ షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది అంటారు? ప్రేక్షకుల్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చాలా మంది చేశారు, బట్ మీ మీద మీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఒకటే కూడా చేయలేం కదండి, ఒకటే చేసినా తిడతారు. సో యూ నీడ్ టు షిఫ్ట్ జానర్స్. See, I've already tried multiple genres. I did ప్రతినిధి ఆల్రెడీ, ఇదేదో నేను కొత్తగా ఇప్పుడు చేస్తుంది కాదు. అండ్ లవ్ స్టోరీ నేను ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తుంది కాదు. ఐవ్ డన్. దానికి ఇప్పుడు 100% అందరికీ సోలో నచ్చిన అందరికీ ప్రతినిధి నచ్చుతుందని లేదు. సో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ లైక్ దిస్ జానర్. దెర్ ఆర్ మోర్ పీపుల్ హూ లైక్ లవ్ స్టోరీస్ జానర్.
సో ఇట్ ఈస్ లైక్ ఆ టైంకి యూ ఫీల్ ఎగ్జైటెడ్ విత్ ద స్క్రిప్ట్ యూ షుడ్ డూ అంతే. ఓకే, మీరు మూర్తి గారు జర్నలిస్ట్గా నచ్చారా, డైరెక్టర్గా నచ్చారా? No, he's like actually he has a different side outside him. Basically, TVలో you see a very straightforward and very cutthroat person. బయట he has a different side. యాక్చువల్గా అది ఈవెన్ నాకు తెలియదు. నేను ఆయనతో ఈ ట్రావెల్లోనే నాకు అర్థమైంది అది. బిఫోర్ దట్ ఐ థాట్ ఈవెన్ బయట కూడా అలాగే ఉంటారేమో అని. చాలామంది అదే అనుకునేవాళ్ళు మా సెట్లో కూడా, ఈ నడిచేస్తాడేమో ఇప్పుడు. బట్ యాక్చువల్లీ హీఈస్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ ఆన్ సెట్. అసలు ఈ డజంట్ హ్యావ్ ఎయిర్స్. ఎవరితో అయినా సరే హీ మెయింటైన్స్ ద సేమ్ ర్యాప్ సెట్లో. సో దాట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ. ఈ సినిమా సెట్లో ద డైరెక్టర్ ఇస్ ద హెడ్ అండ్ హౌ కూల్ హీ ఇస్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద సెట్. ఓకే, మీరు కూడా అలా రోహిత్ గారిలో చేసిన ఒక ప్లస్ పాయింట్ ఏమైనా చెప్పండి. పోనీ మీకు అనిపించిన నెగిటివ్ అయినా ఓకే. అంటే ఆయన ఒక పెద్ద ఫ్యామిలీ వెనకాల ఒక పెద్ద లెగసీ అట్నుంచి వచ్చారు. అండ్ బాగా నారా ఇంటి పేరు అర్థమవుతుంది కదా. సో అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆల్మోస్ట్ 18 సినిమాలు, నాది 19th సినిమా. అండ్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు ఆయనతో సినిమాలు చేసిన వాళ్ళు. అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి బాగా చదువుకొచ్చి ఎక్కువ సినిమాలు చేసిన వ్యక్తి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. నేను ఒక సందర్భంలో ఆశ్చర్యపోయా. నేను నా కామన్ ఫ్రెండ్ని అడిగా, ఒక సీన్లో ఫస్ట్ రోజు షూట్కి వెళ్ళినప్పుడు హీరో ఎండ సన్ పడుతుంది కాబట్టి అంబ్రెల్లా, ఆయన సహాయకులు అంబ్రెల్లా పట్టుకో అదంతా ఉంటుంది కదా. నేను మానిటర్ దగ్గర కూర్చుని నెక్స్ట్ సీన్కి హీరో గారిని పిలిపిద్దామని చూస్తున్నాను. నేను చూస్తే నాకేమనిపించిందంటే, మానిటర్ పక్కన పెడితే రియల్గా ఈయన అంబ్రెల్లా పట్టుకున్నాడు, ఆయనతో జోకులు వేస్తున్నాడు. మీకు అర్థమైందా? అంబ్రెల్లా ఈయన పట్టుకున్నారు అతనికి. అంటే అతను ఎండలో నుంచి అంబ్రెల్లా పట్టుకున్నాడు ఈయన కవర్ చేద్దామని. నువ్వు లోపలికి రాని, ఈయన ఫేస్ ఇటువైపు షాడో ఉంది ఎండ పడకుండా, ఈయన అంబ్రెల్లా పట్టుకుని భుజం మీద చేసి మాట్లాడుతున్నారు. చాలా నేర్చుకోవాలనిపించింది. అంటే పర్సనల్గా ఒక జర్నలిస్ట్గా మనకి ఏదో ఉంటుంది, బట్ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అంత చదువుకుని అన్ని సినిమాలు చేసి ఒక హీరో అయ్యండి, ఆయన అసిస్టెంట్గా ఆయన అంబ్రెల్లా పట్టుకున్నారు. అలాగని సెట్లో సీరియస్గా లేరంటే చాలా సీరియస్గా ఉంటారు. పనులు జరగడం కోసం ఏం చేయాలో చేస్తారు. ఎవరి దగ్గర కోపం నటించాలో ఆ కోపం నటిస్తారు. ఎవరితో ఎలా ఉన్నారు, కానీ చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలని నేను నేర్చుకున్నాను. గుడ్ హ్యూమన్ బీయింగ్. సినిమాలో చూసినప్పుడు గుడ్ పెర్ఫార్మర్ ఆర్టిస్ట్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రతినిధికి సంబంధించి ఒక 3 ప్రశ్నలు. ఈ ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారంటే ఆ డైరెక్టర్ మీద నమ్మకం ఉండాలి. మొదటి సినిమా డైరెక్టర్గా మిమ్మల్ని ఎలా నమ్మారు అనేది ఒక ప్రశ్న అయితే, దీనికి సంబంధించి ప్రతినిధి ఒక మంచి హిట్, అదే టైటిల్ తీసుకుని మళ్ళీ ప్రతినిధి 2 అన్నారంటే కూడా దాన్ని నిలబెడతారా, ఆ పేరు పాడు చేస్తారా అనే ఒక భయం ఉంటుంది టైటిల్ కోసం ఒకటి. మరొకటి రోహిత్ గారు, ఆయన అన్ని సినిమాలు చేసి ఫస్ట్ డైరెక్టర్ అయినా మిమ్మల్ని ఒప్పుకోవడం, వీటన్నిటికీ మీ ఆన్సర్ ఏంటి? అంటే నన్ను నమ్మారు ప్రొడ్యూసర్స్, సురేంద్రనాథ్ బొల్నేని గారు, కుమారాజా ఆంజనేయులు నన్ను నమ్మారు. సో వాళ్ళకి సినిమా మీద ప్యాషన్ ఉండాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. అంటే వాళ్ళేం మంత్రాలయం మటన్ నడపట్లే, డబ్బులు పెట్టేద్దాం అన్నట్టు. ఆ బిజినెస్ డైనమిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఎంతలో చేయాలి, ఏం చేయాలి, ఎలా మార్కెట్, అవి వాళ్ళకి నమ్మకం ఉంది. ప్లస్ నా మీద నమ్మకం ఉంది, హీరో గారి మీద నమ్మకం ఉంది, మెయిన్ కంటెంట్ నమ్మాం కాబట్టి నన్ను ట్రస్ట్ చేశారు. 2 హీరో గారు కూడా 18 సినిమాలు చేసి ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన నన్ను నమ్మడం అంటే, ఇంకొకటి ఏంటంటే అందులో వచ్చే లాభ నష్టాలు ఆయనకే సంబంధం. నేను డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయన నాలో డైరెక్టర్ని చూశారు. సో ఫస్ట్ నన్ను నేను డైరెక్టర్గా చూసుకోలే, హీరో గారు చూశారు నన్ను డైరెక్టర్గా. సో ఆయన బ్రెయిన్ సీడ్ అది. మీరు ఆయనతో సినిమా చేస్తానన్నారు, కథ మాత్రమే? ఓకే, కథే చెప్తాను నేను, ఎందుకంటే చెప్తాను ఎవరో డైరెక్టర్ ఉంటారు అనుకున్నా. అండ్ ప్రతినిధికి సంబంధించి టైటిల్ ఏంటంటే, ప్రతినిధి ఫ్రాంచైజ్ ఇన్స్టాల్మెంట్గా రావాలని మేము అనుకోలేదు, వేరే టైటిల్ అనుకున్నాం. యాక్చువల్లీ వేరే టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించాను నేను నా ఫ్రెండ్తో. బట్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, క్యారెక్టర్ ఆర్క్
ఎక్స్టెన్షన్ లాగా అనిపించింది. జర్నలిస్ట్ సిస్టమ్ని క్వశ్చన్ చేయడం అండ్ చాలా ఉన్నాయి అందులో. ఒక దానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మీరు చూస్తే చాలా పోలికలు ఉంటాయి. అందుకని టేక్ ఆఫ్ బాగుంటుంది. ఇనీషియల్ కిక్ ఆ టైటిల్ తెలిపోతే ఇది జానర్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లా. అందుకని అని అంటే ఓకే అనుకున్నాం. రైట్. సో రోహిత్ గారు, ఫైనల్గా సినిమాకి ఏమైనా అడ్డంకులు వచ్చాయా? ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? సరే, ఒక టెక్నికల్ ఇష్యూ అయినా మీరు కూడా ఉంటారు కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. అడ్డంకులు అండ్ డేట్స్ ఇష్యూస్ వచ్చాయి. ఆర్టిస్ట్ ఓన్లీ డేట్స్ ఇష్యూస్, రిలీజ్ ఇష్యూస్ డేట్స్ ఇష్యూస్ వచ్చాయి బేసిక్గా బికాస్ లైక్ లాట్స్ ఆఫ్ క్యాస్టింగ్. సో అందరూ బిజీ యాక్టర్స్, సచిన్ కేట్కర్ కానీ జిషు కానీ. సో అలా డేట్స్ మేనేజ్మెంట్ వల్ల డిలే అయింది. యాక్చువల్లీ ఒరిజినల్గా Jan 25th అనుకున్నాం. బట్ బికాస్ ఆఫ్ మేము ఎందుకంటే వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఫ్రమ్ జూలై నుంచి ప్లాన్ చేసి ఇమీడియట్గా అంతమంది కాంబినేషన్లు ఇవన్నీ మేము అనుకున్న దానికి వీ థాట్ వీ కెన్ ఫినిష్. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని డిలేస్ వల్ల డిలే డేట్స్ వల్ల. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. అదర్వైజ్ Jan 25th వచ్చేవాళ్ళు. ఓకే. ఇంకా ఇప్పుడు ప్రేక్షకులు అంటే ప్రతినిధి చూడని వాళ్ళకి ప్రతినిధి 2 దాంతో సంబంధం లేకుండానే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ క్యారెక్టర్ కంటిన్యూషన్ తప్ప ద స్టోరీ ఇస్ కంప్లీట్లీ న్యూ. అంటే 10 years తర్వాత వస్తుంది. బట్ ఎక్సెప్ట్ ఫర్ ద క్యారెక్టర్ కంటిన్యూషన్ తప్ప ఇట్ ఈస్ లైక్ క్వశ్చనింగ్ ద సిస్టమ్. 1లో అదే చేసాం, 2లో కూడా అదే చేస్తాం. హీరో గారు కుర్చీలో కూర్చుని సీఎంని పక్కన కూర్చోబెట్టుకుని జస్ట్ కనుసాయిగతో మైక్లో మాట్లాడి మొత్తం సినిమా నడిపేశారు. ఈ సినిమాలో నిలబడి ఫైట్స్ చేసి అదొకటి తేడా. కమర్షియల్. No, it's a package, proper commercial packaged film. రైట్ సార్. సో ఎంత పొలిటికల్ మూవీ అయినా అక్కడక్కడ కొంచెం హాస్యం అలాంటిది ఏమన్నా ఉంటే కొద్దిగా అలా నవ్వుకుంటూ రిలీజ్ అవుతుంది, మళ్ళీ చూసుకుంటారు, ఆ రిలీఫ్ ఫీల్ అవుతూ అలాగే ఉంటుంది. అది ఇది కూడా సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేసే, ఇప్పుడు పృథ్వీ గారిది కానీ లేకపోతే అజయ్ ఘోష్ గారు కానీ సిచ్యువేషనల్గా, అంటే ఎవ్రీ డే ఇస్ నాట్ సీరియస్ కదా. ఇప్పుడు సీరియస్ ఇంటర్వ్యూ అయినా సరే దెల్ బీ ఒక చిన్న సెటైర్స్ ఉంటాయి. సో దెల్ బీ అ లైట్. అంటే ఐ వాంట్ సే ఇట్ విల్ బీ లైక్ స్లాప్ స్టిక్ విపరీతంగా పడి వదిలేస్తారని చెప్పను, కానీ యుల్ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఫ్యూ సీన్స్లో. ఓకే సార్. సో ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.